ఫైనల్‌గా మేమైతే రెడీ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నామంటే వైష్ణోదేవి టెంపుల్. ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే జమ్మూ కాట్రా. క్యాంపు నుంచి బటాలా వరకు బాబాయ్ క్యాబ్ మాట్లాడారు. సో మేము క్యాబ్‌లో బస్ స్టాప్ వరకు వెళ్ళిపోయినాం. సో ఫైనల్‌గా బస్ అయితే వచ్చేసింది. అరౌండ్ 3:30 PM కల్లా వచ్చింది బస్సు. మేము ఆల్మోస్ట్ వచ్చేసి 40 మినిట్స్ వెయిట్ చేసాం బస్ కోసం. బాబాయ్ స్లీపర్ బుక్ చేశారు. నేను, చెల్లి, తమ్ముడు ఒక దాంట్లో, పిన్ని, అత్తమ్మ ఒక దాంట్లో అండ్ చిన్న చెల్లి, బాబాయ్ ఒక దాంట్లో. సో మేము అలా పడుకున్నాం కొంచెం సేపు. బస్ ఇక్కడ కొంచెం సేపు ఆగింది. టీ తాగుతూ కింద కూర్చున్నాం మేమందరం కలిసి ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైము. వీళ్ళేమో పంజాబ్లో ఉంటారు, మేమేమో హైదరాబాద్లో ఉంటాము. వీళ్ళు వన్స్ ఇయర్ వస్తారనమాట ఇంటికి. సో ఈసారి వచ్చారు సంక్రాంతికి, బట్ నేను వీళ్ళని కలవలేదు, నాకు ఆఫీస్లో లీవ్స్ దొరకలేదు. సో ఈసారి ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చిన్న చెల్లి మా దగ్గరకు వచ్చింది, అక్క నేను మీతో కూర్చుంటానని. సో మేము చిప్స్ తింటూ లూడో ఆడుతూ అలా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. సో సాయి ఫోన్ తీసుకొని అక్క వీడియో తీస్తా అని చెప్పేసి వాడు ఫోన్ తీసుకొని వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తున్నాడు. సో మేము అలా వ్యూ చూస్తూ అలా సాంగ్స్ వింటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. మేము నలుగురం చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాము. సో తమ్ముడు చెల్లి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేము ఎప్పుడైనా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అసలు. సో ఫైనల్గా కట్రాకి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే ఎంట్రీ అనమాట కట్రా. సో నేను సాయి అంటే మా తమ్ముడు ముందుకొచ్చి ఇక్కడ డ్రైవర్ పక్కన కూర్చున్నాము వీడియోస్ తీసుకుందామని చెప్పేసి. జమ్మూకి ఎంటర్ అవ్వగానే ప్రీపెయిడ్ సిమ్స్ ఏవి వర్క్ అవ్వవు. జమ్మూ నుంచి కట్రా 1 అవర్. సో ప్రీపెయిడ్ సిమ్స్ ఏవి వర్క్ అవ్వవు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్స్ మాత్రమే. డ్యూ టు సమ్ సెక్యూరిటీ ఇంకా మిలిటెంట్ ఏరియా అని చెప్పేసి అన్నారు. మీకు ఏదైనా కరెక్ట్ రీజన్ తెలిసే కింద కామెంట్ చేయండి. మేము వచ్చేసరికి నైట్ 10:30 అయింది అండ్ రూమ్ తీసుకొని పడుకొని మార్నింగ్ 6:30 AM కల్లా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసాం మేము. సో ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట వైష్ణోదేవి దర్శనంకి. మార్నింగ్ మేము టిఫిన్ చేసి వచ్చాము రూమ్లో చపాతి. సో టీ తాగి మేము స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. సో పైకి వెళ్ళాలంటే RFID కార్డ్ మ్యాండేటరీ అనమాట. RFID కార్డ్ తీసుకోవాలి అంటే మ్యాండేటరీ థింగ్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్. మన ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు మనకు ID కార్డ్ ఇస్తారు. చూడండి ఇదే RFID కార్డ్. సో ఇది మ్యాండేటరీ మనం పైకి వెళ్ళడానికి. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఈ కార్డ్ మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయాలి వాళ్ళకి. సో పైకి మొత్తం 18 కిలోమీటర్స్ వెళ్ళడానికి కనిపిస్తున్నాయి కదా, ఇవి పల్లకి అంటారు. ఇది అవైలబుల్గా ఉంది అండ్ హార్స్ ఉంది అండ్ చిన్నపిల్లల ట్రాలీ ఉంటుంది కదా, 2 పెద్దవాళ్ళకు ఉంది, చిన్నపిల్లలకి ఉంది. సో పైకి అయితే ఏ వెహికల్ అలో లేదు. సో వెళ్ళాలి అనుకుంటే బై వాక్ వెళ్ళాలి, హార్స్ యూస్ చేయాలి, పల్లకి యూస్ చేయాలి లేదా ట్రాలీ యూస్ చేయాలి. సో ఒక్కొక్క దానికి ఛార్జెస్ ఎంత అంటే హార్స్కి వచ్చేసి 1250, ట్రాలీకి వచ్చేసి 650 అండ్ పెద్దవాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పల్లకి వచ్చేసి 3,000 or 4,000 చెప్పారు, ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు. సో ఇక్కడ లగేజ్ చెకింగ్ తర్వాత మేము ఇక్కడ కొంచెం సేపు కూర్చొని వీడియోస్ తీస్తూ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ మేము స్టిక్స్ తీసుకున్నాము. స్టిక్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఎందుకంటే 1-2 మొత్తం 18 కిలోమీటర్స్ మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మేము 4 స్టిక్స్ తీసుకున్నాము. సో యూజ్ అవ్వవు అనుకున్నాం, బట్ స్టిక్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో వెళ్ళేటప్పుడు మాకు ఇంకా 2 స్టిక్స్ తీసుకోలేదు కదా, రిటర్న్ వచ్చేవాళ్ళు మా బాధ చూడలేక వాళ్ళ స్టిక్స్ మాకు ఇచ్చారనమాట. సో వాళ్ళ స్టిక్స్ తీసుకొని మేము స్టిక్స్ యూస్ చేస్తూ పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు ఫుల్ రష్. హార్సెస్ కూడా ఇలానే వెళ్తాయి, పల్లకీలు కూడా ఇలానే వెళ్తాయి అండ్ ట్రాలీ కూడా ఇలానే ఒకటే వే ఉంటుంది. అండ్ పైకి వెళ్ళడానికి హెలికాప్టర్ అవైలబిలిటీ కూడా ఉందంట. బాబాయ్ అడిగితే చెప్పారు, ఎందుకంటే పైన వెళ్తున్నాయి అవి హెలికాప్టర్స్. సో ఛార్జ్ వచ్చేసి 5,000 to 10,000 అనేమో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. విజిట్ చేయాలనుకునే వాళ్ళు హెవీ లగేజ్ అయితే అస్సలు తీసుకోకండి. ఓన్లీ మనీ, వాలెట్, ఛార్జర్, ఫోన్స్ ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళండి, అక్కడ లాకర్స్ ఉంటాయి. సో ఇక్కడ మాకు బాతింగ్ అవుట్ కనిపించింది. సో కిందకి వెళ్తే చిన్న పాండ్ కనిపించింది, చూడడానికి చాలా మంచిగా అనిపించింది. సో వాటర్ మంచిగా ఉన్నాయి, ఇక్కడ వీడియో తీసుకుందామని ఆగినాం. సో ఇది రివర్ టైప్ ఉంటుందన్నమాట. సో నేను మా చెల్లి లోపల దిగి వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం. చూడండి వాటర్ ఎంత నీట్గా ఎంత మంచిగా ఉన్నాయి. సో నేను వావ్ అనుకుంటూ వీడియోస్ తీస్తున్నాను. అండ్ మా చిన్న చెల్లి అక్కడ చూడండి ఫిషెస్ పడుతుంది, అసలు మనకు దొరుకుతాయి అసలు దొరకవు. చూడండి ఫిషెస్ ఎంత మంచిగా ఉన్నాయి, లోపల క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఫిషెస్.
టైం 9:30 అవుతుంది. మేము ఒక 4-5 కిలోమీటర్స్ వాక్ చేసి ఉంటాం పైకి. ఎగ్జాక్ట్‌గా అయితే గుర్తులేదు. కింద తినేసే వచ్చాం కాబట్టి మేము ఇంత దూరం నడవగలిగినాం. సో, ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద ఏదైనా తినేసే పైకి రండి. పైన మధ్య దారిలో ఉంటాయి బట్ అంత బాగోవు. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ అమ్మమ్మ గారు కనిపించారు. వాళ్ళని మిస్ అయిందంట. సో తను వాళ్ళు కనిపించే వరకు వాటర్ తాగను తినను అని చెప్తుంది. సో దగ్గరలో అనౌన్స్మెంట్ రూమ్ ఉంటే మేము అక్కడ తనని డ్రాప్ చేసి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. సో చూడండి పల్లకి ఇలా వెళ్తుందన్నమాట. వాళ్ళు సేమ్ వాక్ చేస్తారంట, అంటే బ్యాలెన్స్ కరెక్ట్గా అవ్వడానికి. సో ఇక్కడ వీళ్ళు బ్యాండ్ కొడుతుంటే మా చెల్లి డ్యాన్స్ చేస్తుంది. అంటే కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళకు కొంచెం ఎనర్జీ బూస్ట్ అనమాట. సో చూడండి మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం. చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి ఇల్లు. ఇంకా పైకి వెళ్తూ ఉంటే రిటర్న్ వచ్చే వాళ్ళని మేము అడుగుతూ ఉన్నాం ఇంకెంత దూరం ఉంది అని. వాళ్ళేమో మేము నిన్న ఎప్పుడో వెళ్ళామమ్మా, ఇంకా ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మేము, ఇంకా చాలా దూరం ఉంది అని చెప్తే మాకు ఇంకా ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది నాకైతే. చూడండి నేనైతే ముసలమ్మని అయిపోయినా నడిచి. టైం 11:30 అలా అవుతుంది. తిందామని ఆగినాం. 55 రూపీస్ అంట రాజ్మా రైస్, అస్సలు బాగాలేదు. ఎవరన్నా తెలుగు వాళ్ళు వస్తే మీరు ఇక్కడ ఫుడ్ సాక్రిఫైస్ చేసుకోవాల్సిందే. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఓన్లీ రాజ్మా రైస్, దాల్ రైస్, అసలు వాటి పేర్లు కూడా నాకు అనడానికి రావట్లేదు. వాటర్ కూడా మినరల్ వాటర్ ఎక్కడ సరిగ్గా దొరకట్లేదు, మనం కొనుక్కోవాల్సిందే వాటర్ కూడా ఇక్కడ. సో ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే టెంపుల్ అన్నమాట. సో ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ నడిచిన తర్వాత టెంపుల్కి వచ్చేసినాం. సో ఇక్కడ కనిపిస్తున్న ముందు బిల్డింగ్ ఏమో లాకర్స్ బిల్డింగ్ అనమాట. పైన కనిపించేది టెంపుల్, గుహ లోపల ఉంటుంది. వైష్ణోదేవి, కాళీమాత ఇంకా సరస్వతి దేవి ఉంటారు లోపల. సో దర్శనం తర్వాత పైన ఆంజనేయ స్వామి ఉంటారంట. మేము ఆయనని దర్శించుకోవడానికి పైకి వెళ్తున్నాం. 18 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఇంకో 3 కిలోమీటర్స్ పైకి వాక్ చేస్తూ వెళ్ళాలి. రోప్ వే కూడా ఉంది, బట్ మాకు దర్శనం అయిపోయేసరికి 3 PM అయ్యింది. సో అందుకే మాకు టికెట్స్ దొరకలేదు. దర్శనం మాకు 20 మినిట్స్లో అయిపోయింది. కింద నుంచి పైకి రావడానికి టైం పట్టింది. సో వీళ్ళు ఆంజనేయ స్వామిని భైరవ దేవుడు అని పిలుస్తారంట. భైరవ దేవుడు ఇంకా వైష్ణోదేవిది స్టోరీ ఉంటుందంట, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హెలికాప్టర్ ఆగే ప్లేస్. మేము వెళ్తూ ఉంటే మాకు కనిపించింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వైష్ణోదేవిని దర్శించుకోవడానికి 5 కిలోమీటర్స్ ఉంటుందంట హెలికాప్టర్ వేకి. సో మేము ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత కింద కనిపిస్తుంది కదా ఇక్కడ లంగర్ హాల్ అని. సో ఇక్కడ ఫ్రీ భోజనం అనమాట. ఇక్కడ ఏం పెట్టారంటే దాల్ రైస్ ఇచ్చారు అండ్ టీ ఇచ్చారు. సో మేము ఇక్కడ దాల్ రైస్ ఇంకా టీ తిని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము ముందుకు వెళ్ళిపోయినాం. వైష్ణోదేవి దర్శనం తర్వాత భైరవ దేవుడి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి అంట. 18 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కూడా మాకు అస్సలు అవ్వలేదు పైకి వెళ్ళడానికి. అయినా సరే భైరవ దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పేసి మళ్ళీ 3 కిలోమీటర్స్ పైకి నడుచుకుంటూ వచ్చి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పైకి వచ్చే కొద్దీ ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నాకు అలాగే అయ్యింది. సో కొంచెం సేపు కూర్చొని ట్యాబ్లెట్ వేసుకొని వాటర్ తాగి రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ ముందుకు స్టార్ట్ అయిపోయినాం. టైం అరౌండ్ 6:30 PM ఏమో అవుతుంది. ఇంకా 11.3 కిలోమీటర్స్ మేము కిందకి వాక్ చేయాలి. చెల్లి తమ్ముడు లెగ్స్ పెయిన్ వస్తున్నాయని చెప్తే బాబాయ్ వాళ్ళిద్దరిని హార్స్ పైన పంపిద్దామని చెప్పేసి అనుకున్నారు. సో 3 కిలోమీటర్స్కి 100 ఏమో అడిగాడు. ముందే అమౌంట్ పే చేసాం మేము, బట్ వాడు 2 కిలోమీటర్స్కే దింపేసి వెళ్ళిపోయాడంట. దాని తర్వాత మేము అసలు అడగలేదు, వాళ్ళే మా దగ్గరకు వచ్చారు. కింద డ్రాప్ చేస్తామని చెప్పారు, బట్ 1 కిలోమీటర్కే డ్రాప్ చేసి వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయారు. బట్ మేము హాఫ్ అమౌంటే పే చేసాము. సో ఎవరైనా ట్రావెల్ చేస్తే బీ కేర్ఫుల్. దీని తర్వాత ఫొటోస్ దిగుదామని ఇక్కడికి వచ్చాము. ఈచ్ ఫోటో 50 అన్నాడు. దిగిన తర్వాత 100 డిమాండ్ చేశాడు. సో హిందీ రాకపోతే ఇంకా వేస్ట్ అనమాట, వీళ్ళతో మనకు అస్సలు అవ్వదు. హిందీ వచ్చిన మాకే అసలు ఎంత ఆర్గ్యూ చేస్తుండంటే ఇతను. ఫైనల్గా మేమైతే గట్టిగా ఆర్గ్యూ చేసి 50 ఇచ్చేసి వచ్చేసాము. సో ఫైనల్గా కిందకైతే వచ్చాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది కాదు, అది ఆఫే. దాని తర్వాత ఇంకో కొండ ఉంది. సో అంత లాంగ్ నుంచి కిందకు వచ్చేసరికి మాకు చాలా రిలీఫ్గా అనిపించింది. సో ఇక్కడ నుంచి రూమ్కి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ 6:30 AM స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసరికి 2:30 AM అవుతుంది. సో బస్సెస్ అయితే ఏవి అవైలబుల్గా లేవు. ఇక్కడ కూర్చున్నాం మేము.
చూడండి మా ఫేసెస్ ఎంత టైర్డ్ అయిపోయి ఇక్కడ కింద వెయిట్ చేస్తున్నాం. బాబాయ్ ఏదైనా బస్ అవైలబుల్గా ఉందో లేదో చూడడానికి అయితే బస్ స్టాప్కి వెళ్ళారు. సో బస్సు ఒకటి అవైలబుల్గా ఉందని చెప్పాడు, బట్ అది జమ్మూ వరకే ఉందంట. సో జమ్మూలో మేము అరౌండ్ 3:30 AM కల్లా రీచ్ అయిపోయినాం. సో దిగంగానే మాకు మళ్ళీ బటాలా వరకు స్లీపర్ అయితే దొరికింది. సో స్లీపర్ బస్ మేము ఎక్కి పడుకున్నాం. మార్నింగ్ టైం 10:30 AM అలా అవుతుంది. బాబాయ్ వచ్చి మమ్మల్ని లేపాడు. ఇంకొక 10-15 మినిట్స్లో రీచ్ అవుతాం, లేవండి అంటే మేము బ్యాగ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని లేచి కూర్చున్నాం. ఇంకా బస్ దిగిన తర్వాత క్యాబ్ అంకుల్ ఆల్రెడీ ముందే వచ్చి ఉన్నాడు. బాబాయ్ ముందే కాల్ చేశాడంట అతనికి. సో అతను మాకన్నా ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో మేము ఇంటికైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ఇంటికి రాగానే ఇంకా బ్రష్ చేసి మంచిగా ఫ్రెష్ అయ్యి తినేసి మేము మొత్తం పడుకున్నాం అనమాట. డే మొత్తం పడుకున్నాం. మార్నింగ్ ఓన్లీ టిఫిన్ చేసాం. ఈవినింగ్ మా తమ్ముడు నా లెగ్స్ మసాజ్ చేశాడు పెయిన్గా ఉంది అంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్.